పంటల సాగు సమయంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏటా వానాకాలం పంట సాగు సమయంలో ఎకరాకు 6,000, యాసంగి పంట సాగు సమయంలో 6,000 చొప్పున మొత్తం ఏడాదికి ఎకరానికి 12,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద యాసంగి సీజన్ లో ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల అకౌంట్స్ లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,206 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. గత నెలలో నర్మెటలో నిర్వహించిన సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి సంబంధించిన రైతు భరోసా నిధులను 3,446 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 5,653 కోట్లు 71.05 లక్షల రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఒక ఎకరంకు మొదటి విడతలో రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం రెండో విడతలోనూ 45.12 లక్షల మంది రైతులకు మరో ఎకరానికి రైతు భరోసా కింద 6,000 జమ చేసింది. పూర్తి స్థాయిలో రైతులకు అందింది కేవలం 2 ఎకరాలకు మాత్రమే. అయితే రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ కావాలంటే మరో 3,400 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే వచ్చే నెల ప్రారంభంలో మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మూడో విడతలో 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేస్తారా? మొదటి 2 విడతల వలె కేవలం 1 ఎకరం లేదంటే 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు వేస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మూడో విడతలో మరో 2 ఎకరాల రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. సత్యమేవ జయతే అని ప్రకటించారు. ఎవరిని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని తెలిపారు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని ప్రకటించారు. సత్యమేవ జయతే, ఎవరిని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుంది, సత్యం నినదిస్తుందని ఈ రోజు మరోసారి నిరూపితమైంది అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు ఇచ్చింది అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేట తెల్లమయ్యింది. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే 2 పిల్లల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులను డిపోలకు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ నిరసనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెతో ఇవాళ ఉదయం బస్ డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. మరోవైపు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని బస్సులను నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మె చేస్తున్న జేఏసీ నేతలు ఇవాళ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో సకల జనుల సమ్మెకు రెడీ అవుతామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, ప్రజా సంఘాలు కూడా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తిన సమస్యలు, చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పుడు చేస్తున్న సమ్మెను మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. తాము సమ్మె నోటీసు ఇచ్చినా డిమాండ్లను నెరవేర్చకుండా కేవలం కాలయాపన కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల కమిటీ వేసిందని విమర్శలు చేశారు. తమకు కమిటీ అవసరం లేదని, వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, కార్మికుల ఐక్యత.
కేసీఆర్ 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ యొక్క అనర్హతతో సాధారణ రాష్ట్రంలో ఉన్నట్టుగా త్రాగునీటికి అడ్డంకి ఉంది. మళ్లీ పట్టణాలు మరియు గ్రామాల మధ్య ఏ తేడా లేకుండా ట్యాంకర్ వ్యాపారం ప్రారంభమైంది. రేవంత్ ప్రజల పట్ల ప్రేమను కలిగి లేరు, పరిపాలన గురించి తెలియదు, కొత్త విషయాలు సృష్టించే తెలివి లేదు అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏం మాట్లాడిండ్రు వెదవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసిలో పడి పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరం అయ్యింది. ఓ గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు, అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు, మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళను కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కొత్త తరం ప్రజలు, అది పల్లెటూర్లలో, తెలంగాణ గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, హైదరాబాద్తో సహా కొత్త తరం పిల్లలకి మంచినీళ్ళు రావు అనే సంగతే తెలియదు. కరెంటు పోదు, మంచినీళ్ళు రావు అనే మాట లేదు. కానీ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు కాపాడుకోండి, నీళ్ళు ఇవ్వలేమని చెప్పుకుంటున్న సిగ్గు తప్పిన ప్రభుత్వం. నీళ్ళు సేవ్ చేసుకోండి. మళ్ళా పూర్వకాలంలో కేసీఆర్ రాకముందు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు, చెంబులు, ఆఖరి గ్లాసులలో కూడా నీళ్ళు ఎట్టయితే నింపి దాచిపెట్టుకున్నారో హైదరాబాద్ ప్రజలు, పట్టణ ప్రజలు, మీ అందరికీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. పల్లెలతో సహా పల్లెల్లో మరి బోర్బావుల దగ్గరికి ఒక కాంగ్రెస్ నాయకుడి దందా కోసం టెస్కో గొంతు కోయాలని చూస్తున్నారు. టెస్కో నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దు చేసి కాంగ్రెస్ నాయకుడికి చెందిన రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థకు టెండర్ దక్కే విధంగా సీఎం కార్యాలయం పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్రను గుర్తించి హైకోర్టులో పిటిషన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవ హైకోర్టు తప్పుపట్టి టెస్కో ద్వారానే క్లాస్ సప్లై చేయాలని ఆదేశించింది అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్యే పేది సుదర్శన్ రెడ్డి. నిన్న ఒక హైకోర్టు తీర్పు వచ్చింది, ఒక సంచలనమైన తీర్పు. టెస్కో తెలంగాణ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళకి, కేజీబీవీకి గానీ, ఇతర స్కూల్స్ గానీ, హాస్టల్స్ గానీ క్లాత్ సప్లై చేసేవాళ్ళు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు జియో నంబర్ 1 తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే వారికి గ్యారంటీగా ఉపాధి దొరికేటువంటి భద్రత కల్పించారు. ఇవాళ దాన్ని మాయం చేసి జియో నంబర్ 1 రద్దు చేసి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థకి టెండర్ వచ్చేటువంటి విధంగా టెస్కో సప్లై ఆర్డర్ ను రద్దు చేసి, టెస్కో అంటే ప్రభుత్వ సంస్థే, దానికి చైర్మన్ నియమించిండు ముఖ్యమంత్రి గారు. టెస్కో నేరుగా సప్లై చేసేటువంటి విధానాన్ని రద్దు చేసి, అంటే జియో నంబర్ 1 రద్దు చేసి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థకి రాష్ట్రంలో మొత్తం క్లాత్ సప్లై మీద వారికి టెండర్ దక్కే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసింది. మరి రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి క్లాత్ తీసుకొస్తారు అంటే టెస్కో వాళ్ళే ఆథరైజేషన్ ఇచ్చారండి. అంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. ఇక్కడ అందరూ దయచేసి గమనించాల్సి ఏంటంటే ప్రభుత్వమే బ్రోకర్ అయింది. టెస్కో నేరుగా సప్లై చేయాల్సినటువంటి విధానాన్ని జియో నంబర్ 1 రద్దు చేసి టెస్కో ఆథరైజేషన్ తోటి ఆథరైజేషన్ పేపర్ ను ఎలిజిబిలిటీగా పెట్టి రాజేష్ కార్పొరేషన్ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడి యొక్క సంస్థ ఇవాళ టెండర్ దక్కించుకుంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని గుర్తించి వరంగల్ వీరాంజనేయ మ్యూచువల్ వీవర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా
కోర్టుకు పోతే కోర్టు నిన్న ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం నేరుగా సప్లై చేసే విధానాన్ని రద్దుపరిచి ప్రైవేటు వ్యక్తికి టెండర్ దక్కించే విధానాన్ని కోర్టు తప్పుపట్టి ఆ టెండర్ ను నిన్న రద్దు చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటిస్తోంది. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే 2.5 సంవత్సరాలు ఓపిక పట్టినా ఇంకా ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నారు. తక్షణమే మహాలక్ష్మి పైసలు ఆర్టీసీకి విడుదల చేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెట్టున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు. హైకోర్టు తీర్పులో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజలకు క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారాలు చేశారు. ఇవాళ హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి అబాస్ పాలయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ ను రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ వాడుతున్నాడు. తప్పకుండా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి గుణపాఠం చెబుతారు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్సీ పెద్ది సుదర్శన్ రెడ్డి. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు చాలా గొప్పగా తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాలకు అద్దం పెట్టే విధంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభించి విష ప్రచారాన్ని నిన్నటి వరకు చేసింది. అవినీతి జరిగిందని బీఆర్ఎస్ దానికి బాధ్యత వహించాలని అనేక తప్పుడు ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో ఇవాళ తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1-2 సార్లు అబద్దాలాడి 420 ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిండు. 420 అబద్దాలాడి ఇవాళ 420 ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా పండుగ వాతావరణం వచ్చేసింది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ ఇవాళ సమరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. ఒక పాలకుడు ఏదైనా టెక్నికల్ గా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు గాని సంబంధిత మంత్రి హరీష్ రావు గారు గాని ఏం సంబంధం ఉంటది? దానికి సంబంధించి 2 పియర్స్ కుంగితే దాన్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆలోచించకుండా 2 రోజుల ముందు పోయి దాన్ని మళ్ళీ రిపేర్ చేయిస్తా, అమల్లోకి తీసుకొస్తా, తెలంగాణ ప్రజలకు సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దుతా అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏందో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. ఉద్దేశపూర్వకంగా 2.5 సంవత్సరాలుగా ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ సంపదను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కుట్ర చేసిందే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగాన్ని అరిగోసబెట్టి 2 పంటలకు సమృద్ధిగా నీళ్లొచ్చేటువంటి ప్రాజెక్టును పండబెట్టి 2-3 నెలల్లో అమల్లోకి వచ్చేటువంటి ప్రాజెక్టును 2.5 సంవత్సరాలు కూడా కన్నెత్తి చూడకుండా ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి మాత్రమే. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ప్రజల్లో ఎదుర్కోకుండా ఇవాళ అడ్డదారిలో ఎదుర్కొనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ కమిషన్ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టమైంది. ఈ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక, సాక్షులుగా పిలిచి నిందితులుగా దుష్ప్రచారం చేసి ఆ కమిషన్ ను కేవలం రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. ఇది ప్రజల్లో చాలా స్పష్టమైంది. తప్పకుండా దీనికి సరైనటువంటి బుద్ధి, మరి సరైనటువంటి శిక్ష రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు
ఏదో ఒక పద్ధతులు తప్పకుండా ఇస్తారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.